guys, welcome to my YouTube channel All in One Mega. So guys, ఇది నా యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అనమాట. నేను యూట్యూబ్ ఈరోజు స్టార్ట్ చేసిన నాకు మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. సో మన ఛానల్ నేమ్ వచ్చేసి నేనైతే ఆల్ ఇన్ వన్ మేగా అని ఎందుకు పెట్టానో తెలుసా? అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం అనేసి. లేటెస్ట్ ట్రెండింగ్ వైరల్ టాపిక్స్ అన్నీ కవర్ చేసేసినాను. అది ఇది అని ఏమీ లేదు, అన్ని టాపిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ట్రెండింగ్ న్యూస్ ఏం నడుస్తుంది? అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి సార్ కదా. అలాంటివి ఇంకా మన యూట్యూబర్స్ లైఫ్ స్టైల్, అంటే మనకి తెలియని యూట్యూబర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్దగా ఎదిగిపోయారే, వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అలాంటివి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనలాంటి యూత్కి ఇలాంటివి తెలుసుకోవడంలో బాగా క్యూరియాసిటీ అయితే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. సో అందుకని నేను అలాంటివి అయితే మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను. నా ఛానల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేయాలనుకుంటే నా ఫుల్ సపోర్ట్ అనేది మీకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకెందుకు లేదు, మీరు కూడా స్టార్ట్ చేసేసండి యూట్యూబ్ ఛానల్ అయితే. సో గాయ్స్, ఇంట్రడక్షన్ అంటూ ఏమీ లేదు. నా ఛానల్ని మీరు కంటిన్యూగా చూస్తుంటే నా గురించి అయితే మీకు అలా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అదే నా ఇంట్రడక్షన్. నా వీడియోసే నా ఇంట్రడక్షన్ మీకైతే ఇచ్చేస్తుంటాయి. సో గాయ్స్, మీకైతే ఇంట్రడక్షన్ వీడియోలో ఒక క్వశ్చన్ వేస్తున్నాను. అది ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్ప కరెక్టా? కామెంట్ అయితే చేసేయండి. మీకేమనిపిస్తుందో చెప్పండి నిజాయితీగా. నాకైతే తప్పనే అనిపిస్తుంది. అది ఎందుకో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ స్టోరీ అయితే చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అదేంటి వీడియోస్ అన్నవి ఇంకా లేవు కదా అంటే, ఈ వీడియో నుంచి స్టార్ట్. గైస్, ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఇంట్లో నుండి తన పేరెంట్స్కి చెప్పకుండా వచ్చేసి పెళ్లి చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రాంగే. అదే ఒక అమ్మాయి ఇంట్లో చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే వచ్చేసి ఉంటే కొంచెం కరెక్ట్. అదే ఒక అమ్మాయి ఇంట్లో చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే మాత్రం అదైతే సూపర్ అబ్బా. కానీ అందరు అమ్మాయిలకి అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండవు ఖచ్చితంగా. ఎవ్వరు కావాలని అయితే చెయ్యరు, కావాలని ఇంట్లో నుండి అయితే వచ్చి పేరెంట్స్కి ఇష్టం లేని పెళ్ళి అయితే చేసుకోరు. యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది చాలా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేసి ఇంకా అవ్వదేమో అన్నప్పుడే ఇంట్లో నుండి అయితే వచ్చేసారు. చాలామంది అమ్మాయిలు అయితే ఇంట్లో చెప్పడానికి చాలా భయపడతారు. అరే చెప్తే మంచిగా ఉంటుండే కదా అనేసి తర్వాత చాలామంది మనకి చెప్తూ ఉంటారు. కానీ ఆ సిచ్యువేషన్లో అమ్మాయికి ఏం చేయాలో తెలీదు. అలా అని ప్రతి ఒక్కరిని నమ్మేసి వెళ్ళిపోకండి. అబ్బాయి కరెక్ట్ అయితేనే వెళ్ళండి, అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని నమ్మేకండి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం తక్కువ లేరు, అలా అని అబ్బాయిలు కూడా ఏం తక్కువ లేరు, మీ అందరికీ తెలిసిందే. కనుక మీరైతే కామెంట్ చేసేసండి, లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా రాంగా అనేది అయితే కామెంట్ చేసేసండి. అబ్బాయి అమ్మాయి హ్యాపీగా ఉంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పట్లో అయితే ఏవి అంత సరిగ్గా ఉండట్లే కదా, అందుకని చెప్తున్నాను అనమాట. సో గాయ్స్, దీని మీద మీరేమనుకుంటున్నారో అయితే నాకైతే కమెంట్ చేసి చెప్పేసేయండి. అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా రాంగా, అసలు ఎలా చేసుకుంటే మంచిది, పేరెంట్స్ చూసేది చేసుకుంటే మంచిదా, లేకపోతే అంటే ఇలా చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, లవ్ చేసి చేసుకున్న వాళ్ళు కూడా, పేరెంట్స్ చూసి చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, అలా చూసి చేసిన వాళ్ళు హ్యాపీగా లేని వాళ్ళు ఉన్నారు, ఇలా కూడా హ్యాపీగా లేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీకేది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ఇది కావాలి, ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్. అది మీకు ముందు మీకే తెలుస్తుంది అన్నమాట. సో గైస్, ముందుగానే చెప్పినట్టు మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియో అయితే వస్తుంది. మీరైతే వెయిట్ చేసి చూసేసేయండి. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా మీకైతే సాటిస్ఫాక్షన్ అంటే ఉంటుందని అనుకుంటున్నాను నా కంటెంట్ అయితే. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ అయితే అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన సెలబ్రిటీల గురించి, మన యూట్యూబర్స్ గురించి, మన వైరల్ ట్రెండింగ్ పొలిటికల్ వాళ్ళ గురించి, అందరి గురించి అయితే ఇందులో ఖచ్చితంగా ఉంటుంది. నేను స్వీట్ అండ్ షార్ట్గా అయితే చెప్పేశాను. నేనైతే నా ఓన్గా అయితే కాదు, నేను క్లియర్గా ఇప్పుడే చెప్పేస్తున్నాను. అన్నీ సెర్చ్ చేసి అంతా చూసి దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ అయితే మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సింపుల్గా ఏం లేదు, ఇలానే అన్నీ డైరెక్ట్గా చెప్పేస్తాను, అంతేకాని దాన్ని ఇంకా సాగదీసి అలా అయితే చెప్పడం అయితే ఉండదు. చాలా సింపుల్, స్వీట్ అండ్ షార్ట్గా అయితే చెప్పేస్తున్నాను.
సో గైస్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరైతే కామెంట్ చేసేయండి. మీకు ఎలాంటి టాపిక్స్ గురించి కావాలో కూడా కామెంట్ చేస్తే నేనైతే దాని గురించి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నాకు తెలిస్తేనే అది కూడా. తెలియనివి అయితే మీ గురించి మీరు చెప్పాలి అని అంటే నేను కొంచెం సెర్చ్ చేసుకొని అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్ మన వీడియో అయితే ఇది. నాకైతే కామెంట్ చేసేయండి, లవ్ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా రాంగా అనేది అయితే. నాకైతే కొంచెం కరెక్ట్ కొంచెం రాంగ్ అనిపిస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే బాగానే ఉంది అని అనుకుంటారు. సక్సెస్ అవ్వని వాళ్ళని చూస్తే అయ్యో ఏంటి అన్నట్టే అనిపిస్తుంది. కానీ మన రిలేటివ్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే వీళ్ళని తట్టుకోవడం అయితే చాలా కష్టం. లవ్ మ్యారేజ్ చేసుకొని నిలదగ్గాలంటే కూడా. సో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. అంత దేవుడి చేతిలోనే ఉంటుంది. ఎవరు ఏది కావాలని అయితే చేయరు. ఇదైతే నేనైతే ప్రతిదీ దేవుడి చేతిలోనే ఉంటుంది కదా. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బై బై గైస్.